తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నేలాది. తెలంగాణ పౌరుషానికి నేటికి ప్రతీకగా ఉన్న గడ్డ 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి మరోసారి సై అంటోంది. అయితే ఈసారి అక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది. మానుకోట గడ్డపై జెండా ఎగిరేయాలని అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. దానికోసం కత్తులు నూరుతున్నాయి. అన్ని సమీకరణలతో అభ్యర్థులను ప్రకటించి కథన రంగంలోకి దూకాలని చూస్తున్నాయి. ఈ సమరంలో గెలిచి నిలిచేదెవరు? తెలంగాణ ఉద్యమంలో రాళ్ల వర్షం కురిపించిన నేల మానుకోట. ఆనాడు ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఆ ఘటనకు సంబంధించిన కేసులలో నేతలు ఇప్పటికీ కోర్టుకు హాజరవుతున్నారు. ఇక పార్లమెంటు స్థానం విషయానికి వస్తే నియోజకవర్గాల పునర్విభజనలో హన్మకొండ పార్లమెంట్ కాస్త మహబూబాబాద్ గా అవతరించింది. ఇక్కడ ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉండటంతో ఈ స్థానాన్ని ఎస్టీ రిజర్వ్ చేశారు. మహబూబాబాద్ లో ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు టీఆర్ఎస్ లు గెలిచాయి. 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ సిపిఐ అభ్యర్థి కుంజా శ్రీనివాసరావుపై 68,000 మెజారిటీ సాధించారు. ఇక 2014లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన సీతారాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై 35,000 మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై బీఆర్ఎస్ నాయకురాలు మాలోత్ కవిత గెలుపొందారు. రెండు 2009లో ఇక్కడి నుండి గెలిచిన బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. కానీ 2014కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ పై టీఆర్ఎస్ గెలిచింది. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ కు టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. 2018 ఎన్నికల్లో మాలోత్ కవితకు అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో 35,000 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై మాలోత్ కవిత విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 4,62,106 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 3,15,446 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 25,000 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. మారుతున్న కాలంతో పాటు అక్కడ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో ఈసారి అభ్యర్థుల ఎంపిక పార్టీలకు తలకు మించిన భారంగా మారింది. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. అవి మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం. ఇందులో ఒక్క నర్సంపేట మినహా 6 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలే. ఏళ్లు గడిచినా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న పేదల బతుకులు మారలేదన్న విమర్శలు వస్తున్నాయి. నిత్యం సమస్యల వలయంలో జీవనం సాగిస్తున్నారు ఇక్కడి గిరిజనులు, ఆదివాసీ ప్రజలు. ఆదివాసీల ఇలవేల్పు, సమ్మక్క సారలక్కలు కొలువైన మేడారం పర్యాటక ప్రాంతంగా కొనసాగుతున్నా స్థానికులకు మాత్రం ఉపాధి కరువవుతుంది. గిరిజనులు, ఆదివాసీలకు విద్య, వైద్యం నేటికి అందని ద్రాక్షలాగే ఉంది. డోర్నకల్, మహబూబాబాద్ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులు కావాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కొన్నేళ్లుగా యువత ఎదురు చూస్తోంది. పేపర్ బిల్లు ఫ్యాక్టరీ మూతపడి దాదాపు 3,000 మంది కార్మికులు రోడ్డున పడినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. పార్టీల కసరత్తులు ఎలా ఉన్నా పట్టం కట్టాల్సిన ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో అంతు చిక్కడం లేదు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.